ఈసారి ఎన్నికల ప్రచారంలో విజయమ్మ కనిపిస్తారా అంటే లేదు అనే జవాబు వస్తుంది. ఆమె అత్యంత సంకట పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. బహుశా ఈ తరహా ఇబ్బందికరమైన పరిస్థితి దేశ రాజకీయాల్లో ఏ కుటుంబానికి వచ్చి ఉండదు. ఒకే కుటుంబంలో రాజకీయాలు వేరువేరు పార్టీలలో చేసేవారు ఉండొచ్చు, కానీ మరీ ఎదురు బదురు నిలిచి కత్తులు దూసుకోవడం, తన రాజకీయ కోసం ఎదుటివారి వినాశనం కోరుకోవడం బహుశా ఎక్కడా ఉండదేమో. అంతేకాదు, తల్లిగా ఇద్దరు బిడ్డలు క్షేమంగా ఉండాలనే కోరుకుంటారు ఎవరైనా. జగన్ రెండోసారి సీఎం కావాలని విజయంకు 100% ఉంటుంది, అందులో సందేహమే లేదు. అదే సమయంలో వైఎస్ షర్మిల కడప నుంచి పోటీ చేసి ఎంపీ కావాలని, తన కూతురు దేశంలో అత్యున్నత చట్టసభల్లో కాలు మోపాలని కూడా ఆలోచిస్తారు. అయితే ఒకే జిల్లాలో, అది కూడా వైఎస్ఆర్ని దశాబ్దాల పాటు నెత్తిన పెట్టుకున్న చోట, తమ బిడ్డల ఇద్దరిలో ఒకరికే మద్దతు ఇవ్వమని కోరడం అంటే విజయం వల్ల కాదనే అంటున్నారు. పులివెందులలో జగన్ పోటీలో ఉన్నారు. కడప ఎంపీ సీట్లో షర్మిల పోటీ చేస్తున్నారు. షర్మిల గెలుపులోనే జగన్ ఓటమి ఉంది. ఎందుకంటే కడప ఎంపీ సీటు గెలవాలి అంటే పులివెందుల్లోనూ మెజారిటీ రావాలి. మరి ఇంతలా ఒకే ఊరిలో రెండు కత్తులుగా అన్న చెల్లెల రాజకీయం సాగుతుంటే తల్లిగా విజయమ్మ ఎటువైపు మొగ్గు చూపుతారు, ఏం చేస్తారు అంటే కన్నీరే అని జవాబు వినిపిస్తుంది. అందుకే విజయమ్మ ఈసారి ఎవరికీ మద్దతు బాహాటంగా ఇవ్వరు అని టాకు. అదే సమయంలో తన దీవెలను ఇద్దరికీ ఇస్తున్నారు. జగన్ ఇడుపులపాయలో తన పార్టీ అభ్యర్థుల జాబితాను రిలీజ్ చేస్తే ఆ రోజు ఆమె అక్కడ హాజరయ్యారు. ఇటీవల షర్మిల కాంగ్రెస్ అభ్యర్థుల జాబితాను రిలీజ్ చేస్తే ఆ రోజును కూడా ఆమె కుమార్తెతో కనిపించారు. జగన్ని దీవించి ఎన్నికల ప్రచారానికి విజయమ్మ పంపించారు. అలాగే షర్మిలను దీవించి పంపించారు. ఆ ఫోటోలను షర్మిల రిలీజ్ చేస్తూ ట్వీట్ చేశారు. తన తండ్రి వైఎస్ఆర్, తల్లి విజయమ్మ ఆశీస్సులతో, దేవుడి దీవెనలతో చిన్నాన్న చివరి కోరిక ప్రకారం ఎన్నికల ప్రచారానికి బయలుదేరుతున్నాను. మీ రాజన్న బిడ్డను దీవించాలని ఆంధ్ర రాష్ట్ర ప్రజలను కోరుకుంటూ ఎన్నికల శంఖారావం పూరించనున్నాను. న్యాయం కోసం పోరాడుతున్న ఈ యుద్ధంలో మీ ఆశీస్సులు నాపై ఉంటాయని ఆశిస్తున్నాను అంటూ షర్మిల ట్వీట్లో పేర్కొన్నారు. అంటే తన తల్లి ఆశీస్సులు తనకే ఉన్నాయని, తాను రాజన్న బిడ్డను, అసలైన వారసురాల్ని అని ఆమె చెబుతున్నారు. వైఎస్ఆర్కి ఆమె అసలైన వారసురాలా లేక జగనా అన్నది జనాలు గడప గడప సాక్షిగా మరో 40 రోజుల్లో తీర్పు ఇస్తారు. అయితే విజయమ్మ మాత్రం జగన్ వైపు కానీ షర్మిల వైపు కానీ నిలబడి ఎన్నికల్లో ప్రచారం చేయరని భావిస్తున్నారు. ఇద్దరూ తనకు కావాలి కాబట్టి ఇద్దరి రాజకీయానికి ఆమె దీవెనలు అందించి తెర వెనకే ఉంటారని విశ్లేషిస్తున్నారు. 2019లో వైసీపీ తరపున విస్తృతంగా ప్రచారం చేసిన విజయమ్మ ఈసారి పూర్తిగా దూరంగానే ఉండనున్నారు.